బావగారు అక్కొచ్చేదాకా నన్ను ఉండమంటారా? బెస్ట్ ఆఫ్ లక్ తాతయ్య. లాంగ్ లాంగ్ వెయిటింగ్. ఈ రాత్రికి మొత్తం తీరిపోవాలి. ఎంత సిగ్గు. ఓహో జగమే గ్లాసులకి ఎక్కు. అది నేను ఎక్కుతాను, కొంచెం లిఫ్ట్ ఇవ్వా. జయా జయా, అయ్యి బాబాయ్ ఇదంతా సిగ్గే. ఒక్కసారి నన్ను చూడవా? అదే ఆ చూపే నన్ను పిచ్చివాణి చేసింది, పాత్రలేని పిచ్చగాని చేసింది. బ్రహ్మం, అబ్బా ఆ మాటే నన్ను చెవిటివాణి చేసింది, పిచ్చి కుక్కలా తిరిగేలా చేసింది. నా చూపుకి మాటకి అంత పవర్ ఉందంటావా బ్రహ్మం? జయ, ఆంజనేయ స్వామికి తన శక్తి ఏంటో తనకు తెలియదు, నీ చూపులో పవర్ ఏంటో నీకు తెలియదు జయ. అందుకే 30 సంవత్సరాల నుంచి పిచ్చి కుక్కలా నీ చుట్టూ తిరుగుతున్నాను జయ. నువ్వు మాత్రం తక్కువ బ్రహ్మం. ఏ ఆ రోజుల్లో నీ ఉంగరాలు తిరిగిన జుట్టు నన్ను ఉక్కిరి బిక్కిరి చేసింది. కండలు తిరిగిన నీ పర్సనాలిటీ నన్ను అతలాకుతలం చేసింది. ఎప్పుడు అప్పుడు కదా. నీకు గుర్తుందా ఏంటది? మనం మొట్టమొదటిసారి అరకులో కలుసుకున్నప్పుడు నాకు 10 ఏళ్ళు, నీకు 12 ఏళ్ళు. ఓ కోపం వచ్చిందా? నాకు 12 ఏళ్ళు, నీకు 14 ఏళ్ళు. అదిగో ఆ సిగ్గే నాకు ఇష్టం. మన ఇద్దరం సరదాగా మాట్లాడుకున్నాం, స్నేహం చేసుకున్నాం, ఉయ్యాలలుగాం, తొక్కుడు బిళ్ళలాడుకున్నాం. మనల్ని ఎవరు విడదీయలేరని ఎన్నో కలలు కన్నాం. కానీ జయ, విధి మన ఇద్దరి బ్రతుకులతో వికటాటహాసం చేసింది, మన ఇద్దరిని క్రూరంగా విడదీసింది. ఆ రోజు నువ్వు గుర్రబండిలో నాకు దూరం అయి వెళ్ళిపోతున్నావు. నేను సైకిల్ టైర్ పట్టుకుని ముళ్ళ చేత్తో పట్టుకుని టిక్కు 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 అని కొట్టుకుంటూ, అప్పుడు నేను తూనీగా ఎందాక పరిగెడతావే రావే నా వంక, దూరంగా పోనీక ఉంటాగా నీ వెనకాలే రాని సాయంగా. అయ్య బాబోయ్, అలా విడిపోయిన మనం 10 ఏళ్ల తర్వాత కలుసుకున్నాం. అప్పుడు నాకు 20 ఏళ్ళు, నీకు వాళ్ళే. అలా కలుసుకున్న తర్వాత ఆ రోజు నాకు ఇంకా బాగా గుర్తుంది జయ. నువ్వు అరకు వచ్చావని తెలిసింది. నిన్ను చూడటం కోసం నేను పరుగు పరుగునా నీ కోసం వచ్చాను. అప్పుడు నువ్వు ఎలా ఉన్నావో తెలుసా? పచ్చగడ్డి కోస్తూ పౌట జారేసుకుని. జయ, అప్పుడు మనం ఏదో పాట పాడుకున్నావు, ఏమిటబ్బా అది? పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లోయి. థ్యాంక్ యూ బ్రదర్. పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లో, నీ బయట కొంగు జారిండే గడుసు పిల్ల. కొంగు జారితే ముందే కొంట పిల్లోడా, నీ గుండె చిక్కుకుందేమో చూడు బుల్లోడా. అవును జయ, మనకి పాట అందించింది ఎవరు? అవును ఎవరు? ఈ రోజు రాత్రి మీ జెమిని టీవీలో 9:30 అక్కినేని బ్లాక్ బస్టర్ జగపతి ఆర్ట్ పిక్చర్స్ వారి గోల్డెన్ జూబ్లీ చిత్రం దసరా బుల్లోడు. తప్పక చూడండి. చూడకపోయినా పర్వాలేదు, ఇంతవరకు ఎందుకు చూడలేదు, తప్పక చూడండి. ఓహో, టీవీలో వచ్చింది. జయ, నాకు తెలియకడుతాను, మీకు అప్పుడు ఆవులు గేదెలు లేవు కదా, మరి పచ్చగడ్డ ఎందుకు వస్తున్నట్టు? నువ్వు పరుగున వచ్చి ఆ ఎఫెక్ట్ లో, ఆ యాంగిల్లో నన్ను చూస్తే, నన్ను వదిలి నీవు పోలేవులే, అది నిజములే, పువ్వు లేక తావి విలువ లేదులే. నిజమే జయ, ఆ యాంగిల్లో నిన్ను చూసినప్పుడు లైఫ్ లో నిన్నే పెళ్లి చేసుకోవాలనుకున్నా. అందుకు నువ్వు కూడా ఒప్పుకున్నావు. కానీ విధి మళ్ళీ వక్రీకరించింది. పొండంటి కాపురంలో ఎస్వి రంగారావుల నేను, అంతులేని కథలో జయప్రదలా నువ్వు సమస్యల వలయంలో చిక్కుకుని పోయాం. ఆ సమస్యలన్నీ ఒక పరిష్కారానికి వచ్చి మనిద్దరం కలవడానికి ఇన్నాళ్లు పట్టింది. ఈలోగా నీ ఉంగరాల జుట్టు కాస్త తెలుగు గంగలో కలిసిపోయింది. నా గ్లామరు కాస్తంత తగ్గింది. ఎవరు జయ నీ గ్లామర్ తగ్గిందని చెప్పిన జప్తాగాడు? వాడిని ఇక్కడికి రమ్మను, ముక్కల కింద నరికేస్తాను జయ. బ్రహ్మో, జయ నీ గ్లామర్ అస్సలు తగ్గలేదు జయ. నా బ్రహ్మో, కోడి కూసింది బ్రహ్మో, తెల్లారేలా ఉంది. మంచం ఎక్కు. ఎక్కు.
జయ మీ వాళ్ళు మా వాళ్ళు ఆ పై వాళ్ళు ఎంత బీపీలు? పై వాళ్ళంటే అటక మీద ఎవరన్నా ఉన్నారా? పై వాళ్ళంటే అటక మీద ఎవరో ఉన్నారని కాదు. అవును బ్రహ్మం, మనకి లేటుగా పెళ్ళైంది కదా అని శోభనం చూడు ఎంత గ్రాండ్ గా అరేంజ్ చేశారు. వాళ్ళ పిచ్చి గాని 20 సంవత్సరాల క్రితం అరకులో మన ఇద్దరం వారానికి 2 సార్లు, బ్రహ్మ ఒక్కొక్కసారి 4-5 సార్లు. ఇప్పుడు ఫ్రెష్ శోభనం అంట. ఫ్రెష్ శోభనం అంట. ఫ్రెష్ శోభనం అంట. ఫ్రెష్ బ్రహ్మం జయ వాగి వాగి బాగా టైర్ అయిపోయింది జయ. నాకు నిద్ర వస్తుంది, నేను పడుకుంటా. ఐ యామ్ ఆల్సో వెరీ టైర్డ్ బ్రహ్మ. పడుకుందామా? పడుకుందామా? నోడి తిరిగి పడుకో. నేను తిరిగి పడుకుంటా. ఎవడో నువ్వు? ఏజ్ బారైపోయింది, ఎన్ని తిప్పలు పడుతున్నాడో అనుకున్నా. వేకువజాముకైనా ఎవరెస్ట్ ఎక్కాడన్నమాట. మా తాత లేతులు తాగారు, మా మూతులు వాసన చూడండి. ఆ ఫ్లాష్ బ్యాక్ మాకేంది కదా, ప్రజెంట్ ఏం చేసేందుకు ముఖ్యం. అది మానేసి అప్పుడు అలా జరిగింది, ఇప్పుడు ఇలా జరిగింది. నిన్న రాత్రి 8 గంటలకు ఎక్కాం అక్క. ఫ్యాన్ లేదు, బాత్రూమ్ లేదు, పైగా నల్లులు ఒకటి. ఇద్దరు కలిసి ఏమైనా చేస్తారనుకుంటే మంచం చుట్టూ తిరుగుతూ తునిగా అని పాట పాడతారా. పైగా ఈడొకడు పిల్లలు చేయమంటే హలాలు చేశాడు. ఉండరా అసలు ఎవరైనా ఫస్ట్ నైట్ ఫ్లాష్ బ్యాక్ లో చెప్పుకుంటారు. ఫస్ట్ నైట్ లో ఫ్లాష్ బ్యాక్ ఏంట్రా, బుద్ధుందా? రై వీళ్ళకి ఏం ఉంచొద్దు, అన్ని ఎత్తుకొచ్చాయి. కడుపు కన్నం తింటున్నా, బిర్యానీ తింటున్నా. పుల్లారెడ్డి చూసానా ఏం చేయడానికి ఇంత పెద్ద సెటప్ ఎందుకు? ఈ కూడా తీసుకెళ్ళి బాబా, ఎందుకు ఉంచావు? నమస్తే సార్. కృష్ణ మనోహర్ కమ్ కమ్ రండి. బై ద వే షీ ఇస్ నాన్నగారు మీ గురించి చెప్పారండి, మీరు వంట చాలా బాగా చేస్తారని. వీళ్ళ నాన్నగారు పోయి సిల్వర్ జూబ్లీ అయింది బాబు. ఈవిడ మా ఆవిడ, అందుకే జుట్టుకి రంగు వేసుకోవద్దన్నాను. అమ్మాయిని పిలు. అర్చనా వస్తున్నా మమ్మీ. చాలా బాగానే కుమ్మినట్టున్నాడు. ఇతను వచ్చాడేంటి? ఈ అమ్మాయ కూతురికి కళ్ళు లాపటం చిన్న లోపమా? అమ్మాయి ఇతనేనమ్మా, నే చెప్పిన యంగ్ ఆఫీసర్ కృష్ణ మనోహర్. నమస్తే. నమస్తే అమ్మా, అబ్బాయికి ఇల్లంతా చూపించరా. అయ్యో ఎందుకంటే ఆవిడ ఇబ్బంది పెడతారు, పోనీ ఈవిడ చూపిస్తారు. ఈవిడ నాకు చూపించాల్సినవి చాలా ఉన్నాయి బాబు. అమ్మాయి నువ్వు చూపించు, నువ్వు నాకు చూపిద్దురా. సార్ అది కాదు సార్. సార్ రండి. ఇక్కడ ఓ రండి. పదండి. అర్చన గారు, మన ఇదివరకు ఒకసారి కలిసాం. ఎక్కడా? అదే ట్రాఫిక్ జామ్ లో మిమ్మల్ని రోడ్ క్రాస్ చేయించానే. ఓ ఆ జెంటిల్మన్ మీరా? ఎవరిని? నన్నయ్య ఉంటది. ఏంటండి ఇల్లంతా ఒకే రంగు కర్టన్ చేశారు? మా అమ్మాయి గారికి రంగు అంటే చాలా ఇష్టం అండి. మొన్న ఈ మధ్య ఎరుపు రంగు కట్టలు వేస్తే ఇల్లు పీక్ పందిరేశారండి. అవునా? అవును, మీకు చూపలేదు కదా, మరి ఆ కలర్స్ అవి గుర్తుపట్టడం. చూడలేకపోతేనే ఊహించుకోగలను కదా. కరెక్టే, ఈ కలర్స్ అవి. బాబు ముక్క మిగిలించకుండా మొత్తం ఫినిష్ చేసేయాలి. ఇవన్నీ అమ్మాయి చేసినయే బాబు. డాల్ఫిన్ దసపల్లా నుంచి తెచ్చిన ఏమీ లేవు. అమ్మాయి వడ్డించు. అలాగే సార్, మీరు కూడా కూర్చోండి సార్. మేము ఎప్పుడో చేసేసాం. ఫ్యామిలీ అంతా తినేసి మిగిలిపోయిన పెడుతున్నారా ఏంటి? పట్టండి. ఇక్కడ చాలండి. ఈ చికెన్ వేసుకోండి. అయ్యో ఇది పప్పు అండి. ఓ సారీ. వాసన చూసిందా? వేయండి వేయండి. వెండి సామాన్లు. బుజ్జిముండు చూస్తుంటే ప్రొఫెషన్ గుర్తొచ్చేస్తుంది. కనపడదు కదా. పోలీసు 420. ఏమండి భోజనం అయిందా? మొత్తం అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.